ఏపీ విద్యుత్ ఛార్జీల టారిఫ్ రిలీజ్ చేశారు ఈఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ ఠాకూర్. ఏపీ విద్యుత్ వినియోగదారులకు ఆ రాష్ట్ర సర్కార్ ఊరట కల్పించింది. ఏ విభాగంలోనూ ఛార్జీలు పెంచలేదని చెప్పారు రామ్ సింగ్ ఠాకూర్. మార్చి 31 లోపు విడుదల చేయాల్సి ఉన్నా ముందుగానే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 3 డిస్కంల పరిధిలో రాబడి అంచనా 44,323 కోట్లు కాగా వ్యయం అంచనా 57,544 కోట్లుగా ఉంది. అటు ఆదాయ వ్యయాల మధ్య అంతరం 12,632 కోట్లుగా ఉంది. రాబడి అవసరం ఏపీఆర్సీ 3 డిస్కామ్ల కోసం 57,544.17 కోట్లు ఏఆర్ఆర్ని ఆమోదించడం జరిగింది. ఇది డిస్కామ్ల ఫైలింగ్ అంటే 1324 కోట్లు తగ్గించి ఇవ్వడం జరిగింది. మొత్తం ఆదాయం ఏపీఆర్సీ ఆమోదించిన ఆదాయం మొత్తం 44,323 కోట్లు. ఇది డిస్కామ్ల దాఖల కంటే కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. రాబడి అంతరం ఏపీఆర్సీ 12,632.40 కోట్ల ఆదాయాన్ని ఆమోదించింది. ఇది డిస్కామ్ల దాఖలు కంటే 2,050.86 కోట్లు తక్కువ. డిస్కామ్కి దాఖలు చేసేటువంటి దానికంటే అంతరం 2,050 కోట్లు తగ్గించి చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు 12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని భరించడానికి అంగీకరించింది. తద్వారా అన్ని వినియోగదారుల వర్గాలకు టారిఫ్ పెంపడం అనేది లేకుండా జరిగింది. అంటే రేట్లు ఎక్కడ కూడా ఏ టారిఫ్కి రేట్లు పెంచడం జరగలేదు ఈ సంవత్సరం ఏ కేటగిరీలో కూడా. ఏపీ విద్యుత్ ఛార్జీల టారిఫ్ రిలీజ్ చేశారు ఈఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ ఠాకూర్. ఏపీ విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర సర్కార్ ఊరట కల్పించింది. ఏ విభాగంలోనూ ఛార్జీలు పెంచలేదని చెప్పారు రామ్ సింగ్ ఠాకూర్. మార్చి 31 లోపు విడుదల చేయాల్సి ఉన్నా ముందుగానే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 3 డిస్కంల పరిధిలో రాబడి అంచనా 44,323 కోట్లు కాగా వ్యయం అంచనా 57,544 కోట్లుగా ఉంది. అటు ఆదాయ వ్యయాల మధ్య అంతరం 12,632 కోట్లుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ వర్మ, విద్యుత్ ఛార్జీల టారిఫ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వర్మ? పవన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ఈఆర్సీ తీపి కబురు అందించింది. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపులు లేనట్లేనని చెప్పి కూడా ఈ రోజు ఏదైతే ఏపీఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశం తిరుపతిలో నిర్వహించి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సాధారణంగా సాధారణంగా మార్చి 31 లోపు మామూలుగా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఈసారి మాత్రం నెల రోజుల ముందుగానే ఫిబ్రవరిలోనే విడుదల చేసినట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గత ఏడాది చివరిలోనే విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదనే సూత్రప్రాయంగా కూడా విద్యుత్ సంస్థలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏపీలోని డిస్కమ్ కంపెనీల వార్షిక ఆదాయ నివేదికను కూడా ఏపీఆర్సీకి అవి డిస్కంలు అందించడం కూడా జరిగింది. దీని ప్రకారం కూడా విద్యుత్ ఛార్జీల పెంపును డిస్కంలు ప్రతిపాదించలేదు. ఇక 2025-26 అంటే ఈ ఏడాదిలో మొత్తం 58,868 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 44,185 కోట్ల ఆదాయమే వస్తుందని చెప్పి కూడా డిస్కంలు పేర్కొనడం జరిగింది. అంటే దాదాపు 14,683 కోట్లు లోటు ఉన్నప్పటికీ కూడా ఈ లోటును విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల రూపంలో భారం మోపడం లేదని, వాటిని పూర్తిగా ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద అన్ని టారిఫ్లు ఏ టారిఫ్లు అటు గృహ విద్యుత్ కానీ ఇతర విద్యుత్ మొత్తం ఏ టారిఫ్ లో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లుగానే కూడా స్పష్టం చేయడంతో అది ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే విషయంగానే కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే వ్యవసాయదారులకు కానీ ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలకు కానీ ఆక్వాకల్చర్ కానీ అలాగే మిగతా రంగాలకి ఇచ్చే ఈ ప్రభుత్వం ఉచిత విద్యుత్తుతో పాటు సబ్సిడీ మీద ఇచ్చే విద్యుత్తులో కూడా వేటిలో కూడా వాటిలో భారం మోపడం లేదని యథావిధిగా అవన్నీ కూడా కొనసాగుతాయని కూడా ఈరోజు ఏదైతే ఏపీఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఏపీఆర్సీ ప్రకటన ప్రస్తుతం ఏపీ ప్రజలకు ఒక ఊరటగా చెప్పచ్చు. కొంతకాలంగా కూడా విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పే పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆ ప్రచారాన్ని ఈ రోజు ఏదైతే ఏపీఆర్సీ ఖండించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని కూడా స్పష్టం చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించడానికి కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లకు కూడా తాము సబ్సిడీ మీద విద్యుత్తును అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రస్తుతం ఏదైతే ఏపీఆర్సీ ఊరట ఇచ్చినట్లుగా కూడా భావించవచ్చు. పవన్, రైట్ వర్మ, థ్యాంక్ యూ.